అవతలవాడికి అవసరమా లేదా అన్నదానికి ఉదాహరణ ఏది అంటే కాలమే. ఈ ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత మీ అందరికీ ఆకళ్ళేస్తుండగా పట్టెడన్నం పెట్టగలిగిన అదృష్టాన్ని పొందినవాడు అర్హత కలిగిన వాడికి పెట్టినవాడు అయిపోయాడు. ఇంకా అర్హత చూడక్కర్లేదు. ఆ సమయానికి అందరికీ ఆకలేస్తూ ఉంటుంది. కాబట్టి అన్నిదానముల కన్నా అన్నదానము మిన్నా అనడానికి అర్థం ఏమిటంటే అవతలవాడు పొందడానికి అర్హత కలిగిన వాడే అని నిర్ణయించుకోవడం చాలా తేలికైనటువంటి విశేషం. అంత గొప్ప అతిథి చిట్ట చివరికి ఈ కుటుంబ వైభవం ఏమైపోవాలి అంటే వ్యక్తి మా నాన్నగారు, మా అమ్మగారు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, మా కోడలు మంచిదే. నువ్వు వయస్సుతో పాటుగా అనుబంధములు పెరిగిపోతుంటాయి. నా వియ్యాలారు, నా కోడలు, నా మనవలు, నా ముని మనవలు మంచిదే. కానీ ఒక స్థితి వచ్చేటప్పటికి కుటుంబం ఏది కావాలో తెలుసా? ఈ లోకమంతా నీ కుటుంబము కావాలి. అలా కాని నాడు నీకు కుటుంబ వైభవము అర్థము కాలేదని గుర్తు. ఎందుచేత శంకరాచార్యుల వారంతటి వారు ఈ మాటని నిర్ధారణ చేశారు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళం కాబట్టి వాడు మా తమ్ముడు, నేను అన్నయ్య, అది మా అక్క, ఇది మా చెల్లి, వాడు మా బావగా, వీడు మా అల్లుడు, ఇది నా కూతురు, వాడు నా కొడుకు, ఈమె నా కోడలు, వాళ్ళు నా వియ్యాలారు, ఇలా అంటున్నాను. ఇదే అనుబంధాన్ని ఒక్కసారి మార్చండి. విశాల హృదయము కలిగిన నాడు నాకు ఎవరు తల్లి, నాకు ఎవరు తండ్రి? పార్వతీ పరమేశ్వరులు నా తల్లిదండ్రులు. మీ అందరూ మనందరం సమస్త భూతకోటి ఎవరి బిడ్డలు? ఆ పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. మాతాచ పార్వతీదేవి, మా అమ్మ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, మా నాన్నగారు పరమశివుడు, బాంధవా శివభక్తాశ్చ అంటే విష్ణు భక్తులు కారని అర్థం చెప్పకూడదు. భక్తులైన వారందరూ మా కుటుంబమే. మరి భక్తులు కాని వారైతే ఈశ్వర వారికి కూడా భక్తిని అన్నమే కాదు. ఇప్పుడు ఆయన బిడ్డలే కాబట్టి సమస్త కీటకములు కూడా మా కుటుంబమే. ఇప్పుడు తానొక్కడూ తినడం కాదు, అందరూ బాగుండాలని పెట్టలేకపోవచ్చు, మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఆ భావన కలగగానే ఒకడి జోలికి ఒకడు వెళ్ళడు, ఒకడిది ఒకడు దోచుకోవాలని కోరుకోడు. శాంతి అనేటటువంటి మాట ఎప్పుడు ఏర్పడుతుంది అంటే భక్తి వలన ఏర్పడుతుంది. భక్తి మౌఢ్యము కాదు. మనిషికి ఒక పోలీసుని పెట్టినా ఎవడి మనసులో ఎప్పుడు ఏ ఉగ్రమైన ఆలోచన వస్తోందో కనిపెట్టలేరు. కానీ భక్తి ఏర్పడిన నాడు, మనమందరం ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలం అనుకున్న నాడు, అర్ధరాత్రి వేళ పెద్ద కుండపోత వర్షంలో తడిసిపోతూ నవయవ్వనంలో ఉన్న ఒక్క ఆడది వెడిపోతున్నా, నా చెల్లెలు, నా అక్క, నా తండ్రి శంకరుని యొక్క కుమార్తె, నేను ఆయన బిడ్డణ్ణి. అమ్మా ఎక్కడికి వెడుతున్నావమ్మా? అన్నయ్యని నేను వస్తానమ్మా, తోడు, బెంగపెట్టుకోకమ్మా, పిడుగులు కొడుతున్నాయని భయపడుతున్నావా? మెరుపులు చూసి జంకుతున్నావా అని తోడు వెళ్ళగలడు. మనసు శుద్ధము కావాలి అంటే వసుధైవ కుటుంబకం. చిట్ట చివరికి ఏమవ్వాలంటే ఈ యావత్ ప్రపంచము నా కుటుంబము. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చి ఐక్యరాజ్య సమితికి పంపించినటువంటి సందేశంలో కూడా వారు కోరుకున్నది ఇదే. ఈ జగత్తంతా నా కుటుంబము. మనకి పరస్పరము విద్వేషమొద్దు, శాంతితో చేయి చేయి పట్టుకుని బ్రతుకుదాం. అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం కాబట్టి ఎవరు ఎందులో వెనకపడ్డారో వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనకి శక్తి లేకపోతే ఈశ్వరుడు అనుగ్రహించాలని కోరుకుందాం. మానసికంగా ప్రార్థన చెయ్యడానికి పేదరికం లేదుగా. ఆ భావన పటిమ కలిగిన నాడు లౌకికంగా ప్రారంభమైన కుటుంబము వసుధైవ కుటుంబకం. ఈ ప్రపంచమే కుటుంబమై పూజామందిరంలో మరణిద్దామనుకున్నవాడు ఈ ప్రపంచము పూజామందిరమై మరణించాడు. ఇప్పుడు ఎక్కడికి చేరాడు? పరమేశ్వరుణ్ణే చేరాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూశాడు. లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూశాడు. తాను అంతకన్నా భిన్నం కాకుండా అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుంలతాక్షితరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదార విందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అన్నట్టుగా ప్రవహించి 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 వెళ్ళినటువంటి నది నామరూపములను విడిచిపెట్టి సముద్రమునందు సంగమించినట్టు లౌకికంగా ప్రారంభమైనటువంటి కుటుంబము చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి వసుధైవ కుటుంబకమై కుటుంబ విలువగా, కుటుంబ వైభవంగా ప్రకాశించి నువ్వు అందరి శాంతికి కారణమై, నిన్ను చూసి అందరూ అలా బ్రతకడం అలవాటై
నీ తర్వాత నీ బిడ్డ తర్వాత నీ మనవడు అందరూ లోకశాంతి కొరకు కారణమై భారతదేశం యొక్క సంస్కృతి వైభవాన్ని, భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వ సంపద ప్రవాహంగా ఇలాగే ఎప్పటికీ ప్రవహిస్తూ ఉండాలని దానికి పునాదిగా నిర్మించి పరస్పరోద్ధరణ వేదికగా ఏర్పాటు చేసినది కుటుంబం. అటువంటి కుటుంబ వైభవం ప్రకాశించి మనందరినీ కూడా ఉద్దీపింపచేసి భారతీయ సంస్కృతి వైభవము నిలబడేటట్టుగా మనందరం బ్రతకడానికి కావలసినటువంటి సమస్త విభూతులను పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకందరికీ ప్రసరించుగాక అని సర్వేశ్వరుని ఆ దివ్యమంగళ చరణారవిందములకు సాంజలిబంధకంగా నా శిరసు దాటించి నమస్కరిస్తూ గత 3 రోజులుగా 2 గంటల సేపు నేను మాట్లాడుతున్నా. అయ్యో, నడకదారి అని కూడా చూడకుండా ఒకరి మీద ఒకరు కూర్చుని ఇంత ప్రేమతో భగవంతుని యందు ఇంత విశ్వాసంతో సనాతన ధర్మంలో ఉన్న కుటుంబ వ్యవస్థ మీద ఉన్న పరమ నమ్మకంతో పరమ ఆర్తితో ప్రఫుల్ల వదనములతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను అభినందనలను అందజేస్తూ మళ్ళీ ఈశ్వరుడి యొక్క శాసనమైనప్పుడు తిరిగి కలుసుకుందాం. అందరం సంతోషంగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ భారతీయ సాంస్కృతిక పీఠము అని పేరు పెట్టుకున్నటువంటి సంస్థ ఏ కారణముల చేత సంస్కృతి ప్రవాహము నిరంతరంగా ప్రవహిస్తుందో అటువంటి శీర్షికని ఎంచుకుని దాని మీద ప్రవచనం చెయ్యాలి అని కోరుకున్నందుకు వారి యొక్క సందర్భోచితమైనటువంటి స్థితికి నా అభినందనలను ఆవిష్కరిస్తూ మీ అందరి ప్రేమని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ కర్పూరం మూటకట్టి పట్టుకెళ్లిన వాడికి ఆ సువాసనలు అలాగే నాసాపటములకు తగులుతున్నట్టుగా నేను ఏడాదికి 3 రోజులు వచ్చినా 3 అంకె సత్యం కాబట్టి మళ్ళీ నేను వచ్చే సంవత్సరం వచ్చే వరకు ఈ సువాసనలు నా నాసాపుటాన్ని తగులుతూనే ఉంటాయి. చెన్నై తెలుగువారి యొక్క ప్రేమ నిరంతరం నా మనసులో కదులుతూనే ఉంటుంది. మనందరం ఒక్కటే కుటుంబమని వేరొక్కసారి మనవి చేస్తూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరికీ ఒక విన్నపం, ఒకసారి అందరూ లేచి నుంచుని గురువు గారికి మర్యాద సరిపోవలసిన కోరుతున్నాం.